వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బీఆర్ఎస్ ట్రోలర్స్పై సీతక్క ఫైర్. బీఆర్ఎస్ నాయకులారా పద్ధతి మార్చుకోండి. సహచర మంత్రి కొండా సురేఖకు బాసటగా మంత్రి సీతక్క. హైదరాబాద్. నివాస్ న్యూస్. బీఆర్ఎస్కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సులో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్. మహిళా మంత్రిగా నేను సోదర మంత్రి పొన్నం పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోలను కూడా మార్పింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలుదండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు. మహిళా మంత్రులు, మహిళా నేతలు వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తుంది. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్న మీరు మనుషులేనా? బీఆర్ఎస్ బికారు నాయకులారా పద్ధతి మార్చుకోండి. మీ ఇంట్లో మహిళలు ఏ వ్యాపారాలు చేశారో దేశానికి తెలుసు. అయినా ఆడకూతురు అన్న కారణంతో మేము ఏనాడు చెడు స్పందించలేదు. దురహంకారంతోనే బీఆర్ఎస్ మహిళా నేతలను టార్గెట్ చేస్తుంది. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్లపై బురద చల్లుతున్నారు. ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగొచ్చిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాల. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటీకి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడకూతురులను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని 1000 ఏండ్లు వెనక్కు నెడుతున్నారు. మళ్లీ దొరల రాజ్యం తేవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా? బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మారుకుని బుద్ధి తెచ్చుకోండి. మొన్న మేయర్ విజయలక్ష్మి, నిన్న నాపై నేడు కొండా సురేఖ తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. అతివలు రాజకీయాల్లోకి రావద్దా? బీఆర్ఎస్ తక్షణం క్షమాపణలు చెప్పి తమ సోషల్ మీడియాను కట్టడి చేయాలి. నా మీద, సురేఖ మీద ఇంత దుర్మార్గము అసలు ఎటుపోతుంది? సమాజాన్ని టీఆర్ఎస్ పార్టీ తీసుకువెళ్తుంది. మిగిలిన ఇది పోవాలా? ఆడవాళ్లు బయటికి రావద్దు. రాజకీయాలు చేయొద్దా? ఉద్యోగాలు చేయొద్దా? ప్రజాప్రతినిధులు కాకూడదా? టీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన, అది గ్రామీణ మహిళలు, బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు, అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు. ఎంత దారుణం అంటే, ఆడవాళ్లంగా రాజకీయాలలో ఉండాలా వద్దా? అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా, మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. కానీ అయినా కూడా మేము ఆడకూతురులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు. గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరాట. వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము. అదే విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండే. ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో గాని, మన జిల్లాలో గాని 30-40 ఏళ్ల కింద, 50 ఏళ్ల